ప్రాపర్టీ కొంటున్నారా? ఈ రీల్ ని సేవ్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక సెల్లర్ ఒక ప్రాపర్టీ 100% క్లియర్ టైటిల్ అని చెప్పేసి అమ్మాడు. అగ్రిమెంట్ లో కూడా ఫ్రీ ఫ్రమ్ ఆల్ లయబిలిటీస్ అని చెప్పేసి క్లియర్ గా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. బయ్యర్ దాన్ని నమ్మి 55 lakhs అడ్వాన్స్ పే చేశాడు. కానీ బయ్యర్ కోర్టుకి వెళ్ళాడు. ఎందుకంటే ఆ ప్రాపర్టీ మీద మార్టిగేజ్ లోన్ పెండింగ్ లో ఉంది. కోర్టు కూడా సెల్లర్ కి ఫేవరబుల్ గా జడ్జిమెంట్ ఇస్తూ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత బయ్యర్దే అని చెప్పేసి చెప్పింది. బయ్యర్ గివ్ అప్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ఫైనల్ గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సెల్లర్ ఫ్రాడ్ చేసి సేల్ చేశాడు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ బయ్యర్ కి ఫేవరబుల్ గా వచ్చింది. కానీ ఎంత టైం పట్టిందో తెలుసా? 16 years, 16 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ టైం పోయింది, మనీ పోయింది, మెంటల్ పీస్ కూడా పోయింది. ఈ కేస్ స్టడీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ డీడ్ అండ్ ఈసీ ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. మాటల కన్నా పేపర్స్ ని ఎక్కువగా నమ్మండి. ఇక్కడ మీకో ప్రశ్న. ఇప్పుడు సెల్లర్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ లో సేల్ వాల్యూ ఏం తీసుకోవాలి? 16 years బ్యాక్ వాల్యూనా, కోర్ట్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్లూడ్ చేసి తీసుకోవాలా? మీ ఆన్సర్ ని కింద కామెంట్ లో తెలియజేయండి.